కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని చేనేత అంశం మీద ఒక కీలకమైన కోరిక కోరింది. జిఎస్టీ కౌన్సిల్లో చేనేత ఉత్పత్తుల మీద 5% ఉన్న పన్నును పూర్తిగా మినహాయించమని కోరింది. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇది జరిగితే దేశవ్యాప్తంగా కూడా చేనేతకి సంబంధించి కీలకమవుతుంది, తెలుగుదేశం సాధించిన విజయం అవుతుంది. అట్లా ఏపీలో తయారు చేస్తున్న పాదరక్షల్లో 1000 కన్నా తక్కువ ధర ఉన్న వాటి మీద ప్రస్తుతం వసూలు చేస్తున్న 18% జిఎస్టీని తగ్గించాలని కూడా కోరింది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దేశవ్యాప్తంగా కూడా, అంటే జిఎస్టీ ఒక రాష్ట్రానికి అంటూ ఉండదు, దేశవ్యాప్తంగా అమలవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ షూస్, చెప్పులు తయారు చేసేటటువంటి సంస్థలకి మంచి ప్రయోజనం అవుతుంది. అట్లాగే రాష్ట్రం తరపున కేంద్రాన్ని కోరిన తిరుపతి, విశాఖ విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ బకాయిలు చెల్లించమని, విభజన చట్టం చెప్పిన విద్యా సంస్థల ఏర్పాటు, రహదారుల నిర్మాణం మీద దృష్టి సారించి వాటిని పూర్తి చేయాలని, రామాయపట్నం పోర్టు, కడప సమీకృత ఉక్కు కర్మాగారాలకు కేంద్రం సాయం చేయాలని, ముడి చమురు రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్, కొత్త రైల్వే జోన్, ప్రధాన కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని, గ్రేహౌండ్ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, రైల్వే ప్రాజెక్టులకు సాయం చేయాలి అన్నటువంటిది కోరారు.